దెన్ ఇంకోటి పరదా అని ఒక సినిమా ఉంది, అనుపమ పరమేశ్వరన్, దర్శన, సంగీత గారు. సో అందులో ఒక ప్రామినెంట్ రోల్ చేస్తున్నాను. అండ్ ఒక బిగ్ వెబ్ సిరీస్ ఉంది, టాప్ ఓటీటీలో ఒక టాప్ ఒరిజినల్లో రాబోతున్నాను. అది ఇంకా అఫీషియల్ న్యూస్ వచ్చినప్పుడు చెప్పగలను. ఓకే, యా ఇంకా ఉన్నాయి. ఇంకా బడ్డీ కామెడీ ఉంది. సో వరుసనే ఉన్నాయి, చూద్దాం ఏది రిలీజ్ అవుతుంది మన చేతుల్లో. మీరు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్? నావి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఒక 2 వెబ్ సిరీస్ కంప్లీట్ చేశాను. ఒకటి TV5కి, ఇంకోటి యూవీ క్రియేషన్స్ బ్యానర్లో. ఇంకా ఇప్పుడు బ్రహ్మానందం అని ఒక మూవీ చేస్తాను స్వధర్మ ఎంటర్టైన్మెంట్తో. దాంట్లో బ్రహ్మానందం గారు, రాజ్ గౌతమ్ గారు, వెనల్ కిషోర్ గారు అందరు ఉన్నారు. సో ఎక్సైటెడ్, దిస్ ఇయర్ ఇస్ గోయింగ్ టు బి అ గుడ్ ఇయర్. ఓకే, అంటే ఇప్పుడు 2-3 ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు యాక్టర్స్ కలుస్తూ ఉంటారు కదా, అలా మీరు మీట్ అయ్యే యాక్టర్స్ ఇందులో ఉన్నారా ఈ మూవీలో? అర్థం కాలేదు. అంటే కామన్ యాక్టర్స్ అక్కడ ఇక్కడ వర్క్ చేసేవారు. మీకు బ్రహ్మానందం గారు, నాకు ఎలా చూసినా బ్రహ్మానందం గారి పేరే వస్తుంది. వీరాంజనేయులు, మై లెజెండరీ తాత. ఓకే, ఓటీటీస్ గురించి మీరు చెప్పండి. అంటే ఓటీటీస్ ఆర్ సినిమాస్కి డిఫరెన్స్ అడిగాము. రైట్. సో అంటే బట్ ఓటీటీలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిరీస్ తీసుకుంటే ఒక క్యారెక్టర్ లేయర్స్, యాక్చువల్లీ ఏ మనిషికైనా చాలా లేయర్స్ ఉంటాయి. అది సినిమాలో చూపించడం అంత, బికాజ్ మ్యాక్సిమం 3 గంటల వరకు వెళ్ళగలం. సో అన్ని క్యారెక్టర్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఉంటుంది. అదే వెబ్ అయితే కొంచెం దెర్ ఇస్ అ స్కోప్ అనమాట. అండ్ ఆల్సో సిరీస్ పక్కన పెట్టేసిన ఈవెన్ ఇన్ అ ఫిలిం కొంచెం ఎక్స్పెరిమెంట్ చేయడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు థియేట్రికల్ కంటే ఒక సర్టెన్ ఈక్వేషన్స్ ఆడియన్స్ సైడ్ నుంచి అంటే కంఫర్ట్ లెవెల్స్ కూడా ఒక సీక్వెన్స్, ఒక ఎనీవేర్ ఎక్కడైనా ఎగ్జాక్ట్లీ ఆ కన్వీనియన్స్ ఒకటి. ఆల్సో అంటే ఇప్పుడు జనరల్గా థియేటర్కి వెళ్ళాలంటే కొన్ని ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయి. సో బట్ ఆ ఎక్స్పీరియన్స్ వచ్చేది డిఫరెంట్. బట్ ఓటీటీలో అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు ఈవెన్ వీరాంజనేయులు కూడా మీరు 99 రూపాయలతో మొత్తం ఫ్యామిలీ కలిసి చూడొచ్చు. లేకపోతే లైక్ టీవీలో చూడాలంటే ఇంకేదో ప్లాన్ ఉంది, 299 వాట్ ఎవర్. బట్ జస్ట్ ఒక మామూలు సినిమా టికెట్కి, ఒక్క మనిషి టికెట్కి లైక్ ఇయర్లీ సబ్స్క్రిప్షన్ ప్లస్ అందరం కూర్చొని చక్కగా చూసి వీరాంజనేయులు విహారయాత్ర చూసినప్పుడు కలిసి నవ్వుకుంటారు. అండ్ కొన్ని గుర్తొస్తాయి అందరికీ, పక్కా నాస్టాల్జియాకి వెళ్తారు, అదైతే రాసిగలను. అండ్ వాళ్ళ ఫ్యామిలీ మధ్యన ఉన్న ఈక్వేషన్స్, ఇప్పుడు మేమిద్దరమే ఫ్యామిలీ అనుకోండి, మా పేరెంట్స్ చూసాము. సో ఫ్యామిలీ స్టోరీ అంటే ఇది ఎక్కడైనా టచ్ అయింది, ఇది ఎక్కడైనా టచ్ అయింది అలా అనిపిస్తుంది వాళ్ళ ఫ్యామిలీస్ లోనే. అరే బట్ వేరే మూవీస్ అయితే కాదు, వేరే మూవీస్ కాదు. మా డాడీ ఇలా అన్నాడు, నేను ఇట్లా అన్నాను, ఓ తన పర్స్పెక్టివ్ కరెక్ట్ కదా, నాది కూడా కరెక్టే కదా. సో అన్ని పర్స్పెక్టివ్స్ డిస్కస్ చేస్తాం ఈ సినిమాలో, ఆ జనరేషన్స్ లో. సో ఆ రిలేటబిలిటీ ఫ్యాక్టర్ ఇస్ 10 on 10. ఇప్పుడు ఈ సక్సెస్ రేట్ చాలా బాగుంది అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూటీ వచ్చేస్తుందా? దేనిది మ్యామ్? ఇప్పుడు ఈ మూవీది కంటిన్యూటీ అంటే పార్ట్ 2. అది మా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, ఈటీవీ, మేము పప్పెట్స్ అండి. డైరెక్టర్ జస్ట్ పప్పెట్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్. ఓకే.